వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళవారం తెనాలి మండలం కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలప్రోలు గ్రామాలలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెనాలి పరిధిలో 11,000 పెన్షన్లను అందజేయడం జరుగుతుందని, రానున్న కాలంలో వాటిని ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం పట్టణంలోని మారిస్పేట, మల్లెపాడు ప్రాంతాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులోని ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం యొక్క పనితీరును, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. తాత ఏంది ఎట్టెళ్ళా అరే మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? పెంచారు కదా పెన్షన్. ఇప్పుడు పర్లేదా? మందులు సరిపోతున్నాయా? శాంక్షన్ అయిందా? ఉంది శాంక్షన్ లేదా? ఆయన చేతుల మీదగా ఇది అందుకుంటూ రెండోసారి 2004లో ఫస్ట్ సారి ఆయన గారి చేతుల మీద ఇచ్చారు. ఇది రెండోసారి ఆయన చేతులు అందుకుంటాం. दुकान में बैठे कितना कमाते दुकान में? ఎప్పుడు పోయారా? రావట్లేదండి. కార్డు ఏముందని కదా వస్తాను. కట్టడానికి వస్తా కదా, వచ్చినప్పుడు ఇవ్వు. నవంబర్ నెల నుంచి ఇస్తాం పెన్షన్లు. నువ్వు అటు వచ్చినప్పుడు ఇవ్వు. సరేనా? చేస్తాను. సరేనా? వెల్కమ్. ఇక్కడ వెరీ గుడ్ సెక్రటరీ, వెరీ గుడ్. సంతోషం అన్నది చేస్తా. సరేనా? మా గవర్నమెంట్ విషయానికి అంత బాగానే ఉందా? అంత బాగానే ఉందా? ఇప్పుడు ఏమైనా చేయాలా మేము? అది కరెక్ట్. గ్రూపులో ఉంటే కమిషనర్ గారు ఏమైనా ఇప్పిస్తారు మీకు లోన్ లాగా. సరేనా? అప్పుడు ఇంకో నలుగురిని పెట్టుకోవచ్చు, మీరు మెషిన్లు పెట్టుకోవచ్చు, వ్యాపారం పెంచుకోవచ్చు. సరేనా? ఆలోచించి అటు ఉంటే చెప్పండి. ఈరోజు తెనాలి మండలంలో కంచర్లపాలెం, సోమసుందరపాలెం మరియు తేలప్రోలు గ్రామాల్లో
సామూహిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున అందరికీ అందే విధంగా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. తెనాలి రూరల్ మండలంలో దాదాపు 11,000 పెన్షన్లు మనం పంచుతున్నాం. సో ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్ల గురించి. నవంబర్ మాసంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా తప్పకుండా అందరికీ అందించే విధంగా చేస్తున్నాం. ఎవరైతే పాపం ఇళ్లల్లో కలవలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను చూసి ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్తో పాటు వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ తెప్పించుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయాలి. సో కదలేని పరిస్థితుల్లో చాలామంది పాపం ఉన్నారు. ఇందాక సోన్సంద్రపాలెంలో చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో. ఆ మహిళకి తప్పకుండా ఆ 15,000 రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 12వ తేదీ కళా సోద్భాసన, సమీ పూజ, రథోత్సవం, 13వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అన్నదానం సేవా సమితిచే అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి, ఉపాధ్యక్షులు చివుకుల శివరామ ప్రసాద్, సహాయ కార్యదర్శి సభ్యులు జొన్నలకడ్డ సూర్య భగవాన్, పోలేపెద్ది రామకృష్ణ, పూర్ణ భాస్కర్, కాజా శ్రీనివాసరావు, కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేట దేవీ చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 93వ శరన్నవరాత్రి ఉత్సవాలు 3/10/2024 గురువారం నుండి 13/10/2024 ఆదివారం వరకు వైభవపేతంగా జరగటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం పూట 8 గంటలకి బాల పూజ, అనంతరం తీర్థప్రసాద వినియోగం, 12:30 నుంచి శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. సువాసినులందరూ పాల్గొంటారు. శ్రీచక్రార్చన కార్యక్రమం అనంతరం సాయంత్రం 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు నగర సంచారం ఉంటుంది అమ్మవారిది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అంత సంఖ్యలో పాల్గొనండి. తర్వాత 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 11 గంటలకి అన్నప్రసాద వితరణ, అన్నదానం జరుగుతుంది. అమ్మగారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో జంతువధను నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అక్టోబరు 2 వస్తుందంటేనే అందరికీ స్ఫురించేటువంటి అంశం ఏంటంటే గాంధీ గారి జయంతి. ఈ గాంధీ గారు స్వతంత్రోద్యమంలో ముందుండి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. వీరు ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించేటువంటి క్రమంలో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఈ యొక్క అహింసా మార్గం ద్వారా విదేశీయులను, ఇంగ్లీష్ వారిని, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి మన భారతదేశానికి స్వతంత్రం
సిద్ధింపు చేశారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 2వ తారీఖున గాంధీ జయంతిని మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన అహింసావాది కాబట్టి భారతదేశం అంతటా కూడా ఆ రోజునాడు జంతువులను నిషేధించాలి అనేసి భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. నందులపేటలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోన్లీ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి బాలబాలికలు గాంధీ జీవిత చరిత్రను వివిధ రకాల వేషధారణలతో హావభావ ప్రకటనలతో అందరినీ అలరించారు. గాంధీ జీవిత చరిత్ర, ఉప్పు సత్యాగ్రహం, చంపారం ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ నిర్వహించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రధారణలతో ఖాదీ ఉద్యమాన్ని గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాంటిసోరీ మిర్రర్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ను 9వ తరగతి ఉపాధ్యాయుని విద్యార్థులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోన్లీ, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమారి, ఇన్ఛార్జ్ రేఖారాణి, శారద, సత్యశ్రీ తదితర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు తీసుకోవద్దు. హౌస్ ఇంజనీర్స్, టీచర్స్, ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్స్. పిల్లలు చేసినవి స్కూల్. We are from Blue House. Today we are going to show about Salt Satyagraha. Mohandas Karamchand Gandhi was born on 2nd October 1869 at Porbandar, Gujarat. He was one of the greatest leaders of our country. His father's name was Karamchand Gandhi. He held the position of the man. మన పిల్లలు ఈ చిన్నతనంలోని మహాత్మా గాంధీ యొక్క ఐడియల్స్ నేర్చుకోవాలని, ఆ ఆదర్శంగా వాళ్ళ జీవితం ముందుకు తీసుకెళ్ళాలని ఒక స్కూల్ ప్రిన్సిపల్గా, టీచర్స్గా మా బాధ్యత కదా మేము భావిస్తున్నాం. సో పిల్లలు ఈ విషయాలన్నీ చూసి దానిలో పార్టిసిపేట్ చేసి ఆ గాంధీ యొక్క ఆదర్శాలు వాళ్ళ జీవితంలోకి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు దర్ లైఫ్. ఇదే మన స్కూల్లో లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం మాంటిసోరీ మిర్రర్ అని ఒక చిన్న పత్రిక. ప్రతి నెల ఈ పత్రిక విడుదల చేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా స్కూల్ న్యూస్ ఉన్నాయి. పిల్లలు వాళ్ళ స్పందన రాస్తారు, వాళ్ళకి ఉన్న ఆశయాలు రాస్తారు. అలాగే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వెలుగుతీయడానికి, వాళ్ళున్న రైటింగ్ ఎబిలిటీ, క్రియేటివ్ రైటింగ్ ఎబిలిటీని వెలుగుతీయడానికి ప్రోగ్రాం ఈ న్యూస్ లెటర్ విడుదల చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.